నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పటుత్వ లోపాలకు ఆయుర్వేద వైద్యం, రక్తనాళాల్లో ప్లాస్టిక్ కణాలతో గుండెపోటు ముప్పు, బరువును తగ్గించే ఇంజెక్షన్లతో జాగ్రత్త, గుండెపోటు వచ్చిన తొలి గంటలో ఏం చేయాలి, ఇంకా హెల్త్ టిప్. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపం, శృంగారంపై అనాసక్తి వంటి లోపాలు ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పురుషుల్లో పటుత్వ లోపం, శృంగారంపై అనాసక్తికి కారణాలు, వాటికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం తనువుల్ని ఏకం చేసే బంగారం, ఆలుమగల అన్యోన్యతకు సంకేతం. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే ఈ సృష్టి కార్యంలో నేడు పటుత్వం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. 25 వయసు నుంచే మొదలవుతున్న పటుత్వ లోపాలు పురుష ప్రపంచానికి పెనుసవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురుషుల్లో ఇవాళ స్తంభన వైఫల్యం అనేది తీవ్రమైన సమస్యగా ఉంటోంది. అంతేకాదు, వీర్యకణాలు తక్కువగా ఉండడం, స్ఖలనం లేకపోవడం, ప్రియాపిజం, ఫెరోనిస్ వంటి సమస్యలు కూడా పురుషులకు ఇవాళ శాపాలుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే సెక్స్ సామర్థ్యం తగ్గడానికి వివిధ రకాలైనటువంటి కారణాలున్నాయి. ఒక డేటా తీసుకున్నట్టయితే కొత్తగా మ్యారీడ్ నుండి 30-50 సంవత్సరాల వయసు మధ్యకాలం లోపల సెక్స్ యొక్క సామర్థ్యం తగ్గిపోవడం, అది ఇప్పుడు మేజర్ ప్రాబ్లంగా ఉండింది. శాస్త్రీయంగా విశ్లేషించినట్టయితే ఒకటి హార్మోనల్ ప్రొఫైల్, న్యూరలాజికల్ ప్రొఫైల్, సైకలాజికల్ ప్రొఫైల్. హార్మోనల్ ప్రొఫైల్ మేల్స్ లోపల టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గడం, మేల్ హార్మోన్ యొక్క ఇంపాక్ట్ డిఫరెంట్ కారణాల వల్ల నైట్ డ్యూటీస్ ఎక్కువ చేయడం, ఎక్కువ రేడియేషన్కు లోన్ కావడం, ఎక్కువ స్ట్రెస్కు లోన్ కావడం, ఇట్లాంటి కారణాల వల్ల ఈ మేల్ హార్మోనల్ ప్రొఫైల్ పూర్తిగా తగ్గిపోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇంకా మానసికంగా వస్తే ఎదుటి పార్ట్నర్ యందు ఇష్టం లేకపోవడం అండ్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండడం, తర్వాత సరి అయినటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ పార్ట్నర్లో లేకపోవడం కారణం చేత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇకపోతే శారీరకంగా కిడ్నీ ప్రాబ్లం ఉండడం, డయాబెటీస్ ఉండడం, క్యాన్సర్ వ్యాధి ఉండడం, తర్వాత యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్కు వివిధ రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకొని ఉన్నట్టయితే ఈ సెక్స్ సామర్థ్యం తగ్గడానికి ఇవి ముఖ్య భూమికను పోషిస్తాయి. దీని లోపల షుగర్ లెవెల్స్ను అబ్సల్యూట్గా కంట్రోల్ పెట్టుకోవడం, కిడ్నీ ప్రాబ్లంలను సాల్వ్ చేసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ను పూర్తిగా తగ్గించుకోవడం, పార్ట్నర్ యొక్క కోఆపరేషన్ను పెంచుకోవడానికి తను పూర్తిగా పాటుపడడం, వీటన్నిటితో పాటుగా ఆయుర్వేదంలో నేను చెప్పినట్టుగా వాజీకరణ శాస్త్రంలో ఉండేటువంటి కొన్ని అద్భుతమైన యోగ సమూహము చాలా ఉపయోగపడుతుంది. పటుత్వ లోపాలు అవి స్తంభన వైఫల్యం కావచ్చు, లేదా కణాలు తక్కువగా ఉండడం కావచ్చు. వీటిని అధిగమించేందుకు జీవనశైలి, ఆహార, వ్యాయామాల విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది ఆయుర్వేదం. చాలినంత నిద్ర, తగినంత శ్రమ, తగినంత విశ్రాంతి, వ్యాయామాలు కల్పించుకోవడంతో పాటు దానిమ్మ, యాపిల్, బాదం పప్పు, నెయ్యి, పాలు ఈ పదార్థాలను ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి, మునగ వంటి ఆహార పదార్థాలకు పటుత్వ శక్తిని పెంచే గుణం ఉంది. అలాగే ముదురు రంగులోని చాక్లెట్లు, కాఫీ, అరటి, దానిమ్మ, గ్రీన్ టీ, సాల్మన్ చేపలు, నత్తగుల్లలు, రెడ్ వైన్ వంటివి కామోద్దీపనలుగా పనిచేస్తాయి. స్తంభన వైఫల్యం ఉన్నప్పుడు వీటిని తరచూ తీసుకోవడం మేలు. అలాగే పాలకూర, బ్రకోలీ, మెంతికూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్ని వ్యాకోపింపచేసి రక్త సరఫరాను పెంచుతాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అనాలిసిస్ ప్రకారం
30 to 60 ఇయర్స్ వరకు ఎట్లాంటి ప్రాబ్లం నార్మల్ కండిషన్లో ఉండొద్దు. ఇట్లాంటి ప్రాబ్లం సర్ఫేస్ అయినప్పుడు ఆయా కాజెస్ను రూల్ అవుట్ చేసి మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలను ఇస్తాం. దీని లోపల మనం ఏం చేస్తామంటే హార్మోనల్ ప్రొఫైల్ కనుక మనకు ముఖ్యంగా ఎఫెక్ట్ అయినప్పుడు మేము సిద్ధ మకరధ్వజాన్ని స్వర్ణభస్మ శిలాజిత్ భస్మతో చేర్చినటువంటి ఔషధాలని ఆయా వ్యక్తి యొక్క దోషానుసారము కంపేర్ చేసుకొని వాటిని ఒక డోసు లోపల 100 to 200 మిల్లీగ్రామ్స్ ఎక్సీడ్ కాకుండా ఇవ్వడం. తర్వాత రత్న పురుష లేహ్యాన్ని 5 grams ఇన్ ద మార్నింగ్, 5 grams ఇన్ ద ఈవినింగ్ ఇవ్వడం. అట్లాగే మనము వాజీకరణాదివటి, తర్వాత అశ్వగంధారిష్ట, అశ్వగంధ లేహ్యాలను ఇది సాధారణంగా ఏ వైద్యుడైనా ప్రిస్క్రైబ్ చేస్తాడు. కాకపోతే కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ లోపల, స్ట్రెస్ డిజార్డర్స్ లోపల మేము హర్బో మినరల్ కాంపౌండ్ సమీర పనగ్రస్ని 2 grams, గోమూత్ర శిలాజిత్తును 10 grams, సిద్ధ మకరధ్వజను 1 gram అండ్ క్షీరభావిత అశ్వగంధను 60 grams ఇవన్నీ కలిపిన సమ్మిశ్రితాన్ని ఒక నెల డోసులో గనక పొద్దున రాత్రి ఒక ప్యాకెట్ ఇచ్చినట్టయితే హార్మోనల్, న్యూరలాజికల్, ఎండోక్రైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఒక దివ్య ఔషధంగా అద్భుతంగా పనిచేస్తుందనడంలో సందేహం లేదండి. పటుత్వ లోపాలకు, ముఖ్యంగా స్తంభన వైఫల్యానికి మన దగ్గర సాధారణంగా 99% మానసికమైన సమస్యలే ప్రధానమైన కారణాలుగా ఉంటాయి. మానసిక సమస్యలకు కౌన్సిలింగ్తో పాటు తగిన చికిత్స తీసుకుంటే ఈ పటుత్వ లోపం నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది. హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులు, వాటికి నిత్యం వాడే మందుల మూలంగా కూడా స్తంభన వైఫల్యం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరగకుండా చూసుకోవాలి. పటుత్వ లోపాలు ఎంతకీ తగ్గనప్పుడు నిపుణుల పర్యవేక్షణలో అశ్వగంధ, శతావరి, శిలాజిత్, కపిగచ్చు, సిద్ధ మకరధ్వజ్, రససింధూర స్వర్ణయుక్తం, మకరధ్వజవటి, వృషాదివటి ఔషధాలను కొంతకాలం పాటు వాడుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మనం నిత్యం అత్యంత నిర్లక్ష్యంగా వాడిపారేసే ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఇప్పుడు నేరుగా మన ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయని ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాంపానియా లూయికి, వాన్విటిల్లీకి చెందిన పరిశోధకులు జరిపిన సరికొత్త అధ్యయనంలో మానవ శరీరంలోని రక్తనాళాల్లో అత్యంత సూక్ష్మమైన మైక్రోప్లాస్టిక్ కణాలు పేరుకుపోతున్నట్లు కనుగొన్నారు. గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో కొవ్వుతో పాటు ఈ ప్లాస్టిక్ ముక్కలు కూడా చేరిపోవటం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఏకంగా 2 రెట్లు పెరుగుతోందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. మనం తాగే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, మైక్రోవేవ్ ఓవెన్లతో వేడి చేసే ప్లాస్టిక్ పాత్రల ద్వారా ఈ విషపూరిత కణాలు మన శరీరంలోకి ప్రవేశించి ఆపై రక్తాన్ని కలుషితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ కణాలు రక్తనాళాల్లో తీవ్రమైన వాపును కలిగించి రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. దీంతో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్తో పర్యావరణ కాలుష్యమే కాదు, మన ప్రాణాలకు ముప్పుగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్లాస్టిక్ సీసాలు, కవర్ల వాడకాన్ని ఆపి పర్యావరణ హితమైన రాగి, స్టీల్ లేదా మట్టి పాత్రలను వాడటం మేలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయడాన్ని పూర్తిగా మానుకోవటం మరీ మంచిదని శాస్త్రవేత్తలు గట్టిగా సూచిస్తున్నారు. షుగర్ జబ్బుని అదుపులో ఉంచడానికి తీసుకొచ్చిన జీఎల్పీ మందులు, ఇంజెక్షన్లతో సరికొత్త ప్రయోజనం చేకూరుతోంది. అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజెక్షన్ల రూపంలో వచ్చిన సెమాగ్లూటైడ్ వంటివి బరువును బాగా తగ్గిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఆహారం, వ్యాయామ పద్ధతుల్లో బరువు తగ్గలేని వారికి ఈ రకమైన ఇంజెక్షన్లతో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో వచ్చిన వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ని GLP-1 ఎగోనిస్ట్ అంటాము. సిమ్మాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్ వీటి ఎగ్జాంపుల్స్.
అలానే జిఎల్పి అండ్ GIP-1 ఎగోనిస్ట్ కొత్తగా వచ్చినాయి. అవి టిర్జెపెటైడ్ అంటాము. సో ఈ మెడిసిన్స్ని ఇంక్రెటిన్ బేస్డ్ మెడిసిన్స్ అంటాము. ఇంక్రెటిన్ అనేది బాడీలో న్యాచురల్గా ఉండే గట్ హార్మోన్. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంక్రెటిన్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్కి, ప్యాంక్రియాస్కి సిగ్నల్స్ అందజేస్తాయి. సో ఇదే విధంగా ఇంజెక్షన్స్ వాడినప్పుడు కూడా మన బ్రెయిన్కి సెటైటీ అంటే ఇంకా ఫుడ్ సరిపోతుంది అనే సిగ్నల్ని అందజేస్తుంది. అలానే తిన్న ఆహారం జీర్ణం స్లోగా అవుతుంది. ప్యాంక్రియాస్ నుంచి కూడా ఇన్సులిన్ ఉత్పత్తి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల ఓవరాల్ వెయిట్ లాస్ అవుతారు, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ GLP-1 ఎగోనిస్ట్ అనేవి టైం టెస్టెడ్ డ్రగ్స్ అండి. అంటే ఆల్మోస్ట్ 2 decades నుంచి వీటి మీద ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్లో కూడా యాజ్ యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ కింద ఉన్నాయి. కాకపోతే వెయిట్ లాస్కి అప్రూవల్ రీసెంట్గా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 decade నుంచి వెయిట్ లాస్కి ఎక్స్క్లూజివ్గా యూస్ చేస్తున్నాము. సో ఈ మెడిసిన్స్ చాలా ట్రయల్స్లో వెయిట్ లాస్తో పాటు షుగర్ కంట్రోల్తో పాటు ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అని ప్రూవ్ అయింది. సో ఓవరాల్ హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోక్ కానీ బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది కారణం. అలానే బీపీ తగ్గటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ అవటం కూడా ట్రయల్స్లో గమనించారు. కాలం విలువైందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ కాలమే ఒక మనిషి ప్రాణాలను నిలబెట్టే సంజీవినిగా మారుతుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్గా అత్యంత విలువైనదిగా చెప్పుకోవాలి. ఈ తొలి గంటలోనే రోగికి సరైన ప్రాథమిక చికిత్సను అందించి ఆసుపత్రికి చేర్చగలిగితే చాలు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని మృత్యుకోరం నుంచి బయటకు తీసుకురావచ్చు. అయితే దురదృష్టవశాత్తు చాలా మంది దీనిపై సరైన అవగాహన లేక గ్యాస్ నొప్పనో మరేదో నొప్పి అనో విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుండెపోటు సమయంలో గోల్డెన్ అవర్ ప్రాధాన్యం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు అని తెలుసుకోవటం ఎలా? గుండెపోటు సమయంలో ఏం జరుగుతుంది? గుండెపోటు అంటే గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఏదో ఒక రక్తనాళం సడన్గా మూసుకుపోవటం వలన గుండెలో ఒక భాగానికి రక్త సరఫరా నిలిచిపోయి ఆ భాగం డ్యామేజ్ జరగటం అనేది జరుగుతుందండి. దీన్నే హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అంటాము. సో ఇలాగా గుండెపోటు వచ్చినప్పుడు సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొదట 12 నుండి 24 గంటల్లో ఆ భాగం అంతా కూడా పూర్తిగా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని గుండెపోటు మొదలైన తర్వాత ఎంత త్వరగా వైద్యం తీసుకుంటే అంత మనం హార్ట్కి డ్యామేజ్ జరగకుండా నివారించుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ గుండెపోటు వచ్చినప్పుడు లక్షణాలు అనేవి అనేక రకాలుగా ఉండొచ్చు. అంటే కొంతమందికి తీవ్రమైన ఛాతీ నొప్పి రావచ్చు, చేయి లాగుతున్నట్లు అనిపించవచ్చు, దవడ నొప్పి అనిపించవచ్చు, లేదా బాగా అజీర్తిగా మంటల్లో గుండెల్లో మంటగా అనిపించవచ్చు. వీటితో పాటు బాగా చెమట పట్టేయటం, దడగా అనిపించటం, ఆయాసం అనిపించటం, వికారంగా అనిపించటం, ఒకసారి వాంతులు అవ్వటం, ఇలాంటివి లక్షణాలు గుండెపోటు వచ్చిన సమయంలో ఏ వ్యక్తిలో అయినా ఉండొచ్చు. కాకపోతే అందరికీ కూడా ఒకే రకమైన లక్షణం ఉండకపోవచ్చు. గుండెపోటు అని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే ఏం చేయాలి? మనకి గుండెపోటు ఏమో అని అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ చేస్తున్న పనిని వెంటనే ఆపి కూర్చోవడం అనేది, రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, అనుమానం ఉన్నప్పుడు, అంటే అది గుండెపోటు కావచ్చు కాకపోవచ్చు, కానీ అలాంటి లక్షణాలు వచ్చి ఇది గుండెపోటు ఏమో అని అనుమానం ఉన్నప్పుడు స్వంతగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి మాత్రం వెళ్ళొద్దు. వైద్యం ఎంత త్వరగా జరిగితే గుండెపోటు వచ్చినప్పుడు నష్టం అంత తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఎవరూ లేనప్పుడు గుండెపోటుకు గురైన వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుండెపోటు వచ్చి దగ్గరలో మనకి అంటే మన ఇంట్లో ఎవరు లేనప్పుడు వెంటనే వీలైతే అంబులెన్స్కి ఫోన్ చేయటం ఇంపార్టెంట్ అని. ఇటీవల కాలంలో మన గవర్నమెంట్ రన్ చేస్తున్న అంబులెన్స్ ఫెసిలిటీస్ 108కి కాల్ చేయొచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ని కూడా వెంటనే పిలిచే అవకాశం ఉంటుంది. ఆర్ మీ మిత్రులను ఎవరైనా వెంటనే ఫోన్ చేసి వచ్చి
మీకు సహాయం చేయమంటాం అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. గుండెపోటు వచ్చినప్పుడు ఆస్పిరిన్, సార్బిట్రేట్ మాత్రల్ని ఎలా వాడాలి? ఆల్రెడీ గుండె సమస్య ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర సార్బిట్రేట్ టాబ్లెట్ ఉంది అని అనుకుంటే అప్పుడు అది వాడే అవకాశం ఉంటుంది, వాడుకోవటం మంచిదన్నమాట. అంతేగాని అంటే ఇప్పుడు ఒక 10 ఛాతిలో నొప్పులు చూస్తే అందులో అన్నీ గుండెపోట్లు కావు. సో ఇప్పుడు ఏదో మామూలు ఎముకల నొప్పో, కండరాల నొప్పో, ఇలాంటి నొప్పులకి సార్బిట్రేట్ టాబ్లెట్ వెంటనే నాలుగు కింద పెట్టుకోవడం వల్ల బీపీ డౌన్ అయిపోయి ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇది డెఫినెట్గా హార్ట్ పెయిన్ అన్న ఇది ఉంటే అప్పుడు సార్బిట్రేట్ అనేది నాలుగు కింద పెట్టుకోవడం మంచిది. అది ఎలా తెలుస్తుంది? అంతకుముందు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఇట్స్ ఈజీ, ఇది హార్ట్ పెయిన్ అనేది వాళ్ళు గుర్తించడం చాలా తేలిక. అది లేకుండా మామూలు సామాన్య ప్రజానీకానికి ఇంట్లో సార్బిట్రేట్ రోజు పెట్టుకోము. ఒకటి. రెండోది ఏంటంటే ఏ నొప్పి వచ్చినా పర్వాలేదు అని సార్బిట్రేట్ నొప్పి టాబ్లెట్ వేసుకోవడం, వెంటనే ఆస్పిరిన్ వేసుకోవడం కూడా మంచిది కాదు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని నడిపించుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చా? గుండెపోటు ఏమో అని అనుమానం ఉంటే నడవటం అనేది, లేదా మెట్లెక్కడం కానీ, బయటికి వెళ్ళటం కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ చేయటం కానీ వీలైనంత వరకు చేయకూడదు. ఎవరైనా సహాయం తీసుకుని వీల్ చైర్ ఉంటే వీల్ చైర్, లేదా అట్లా ఫిజికల్ యాక్టివిటీ వీలైనంత వరకు తగ్గించుకుని వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా ముఖ్యం అండి. గుండెపోటు వచ్చినప్పుడు సాధ్యమైనంత గట్టిగా దగ్గితే ఫలితం ఉంటుందా? చాలా వరకు సోషల్ మీడియాలో ఇలాంటి సర్క్యులేట్ అవుతుంటాయి. అంటే గుండెపోటు వచ్చినప్పుడు బాగా తగ్గితే ఏదో ప్రాణాలు కాపాడుకోవచ్చు ఈ టైప్లో. అది కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు బేసికల్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో, అంటే దానికి కొంత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం బాగా గట్టిగా దగ్గినప్పుడు మన ఛాతీలో ఉండే ప్రెషరు కొంచెం పెరుగుతుంది. వేగల్ స్టిమ్యులేషన్ అనేది కొంతమందిలో జరగవచ్చు. సో దానివల్ల ఇండైరెక్ట్గా హార్ట్ మీద కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు. సో కొంతమందిలో గుండెపోటు వచ్చినప్పుడు హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీ వచ్చినప్పుడు, బాగా లైట్ హెడెడ్నెస్, కళ్ళు తిరిగి పడిపోవటం అలా ఏమన్నా అనిపించినప్పుడు కొంతమందిలో ఇలా తగ్గటం వల్ల హార్ట్ బీట్ రెగ్యులేట్ అవుతుంది అనేది కొంత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బట్ అంతేగాని గుండెపోటు వచ్చిందని వెంటనే అలా కూర్చుని ఎక్కువ దగ్గటం అలాంటివి చేయటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదండి. సిపిఆర్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అండి. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా వ్యక్తికి గుండె ఆగిపోయినప్పుడు, అంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు, శ్వాస తీసుకోవటం ఆగిపోయినప్పుడు, అలాంటి సందర్భాల్లో ఇలా కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది చేస్తుంటాం. అంటే ఇది చేయటం ద్వారా మనకి ఏ కారణం వలన అయితే ఇలా గుండె ఆగిపోయిందో లేదా బ్రీతింగ్ ఆగిపోయిందో వాటిని సరిచేయటం ద్వారా మనకి తిరిగి హార్ట్ బీటు, బ్రీతింగ్ పికప్ అయితే ఆ మధ్య టైంలో మన బాడీలో సర్క్యులేషన్ మెయింటైన్ అవటానికి, బాడీలో ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ సిపిఆర్ అనేది, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. సిపిఆర్లో బేసికల్గా చేసేది ఏంటంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. అంటే ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్ చేయటం, అంటే మన హ్యాండ్ ద్వారా మన బాడీ వెయిట్ని ఇచ్చి చెస్ట్ని కంప్రెస్ చేయటం. సో అది అలా నిమిషానికి 100 సార్లు చేయొచ్చు. సో అది బేసికల్గా హార్ట్ మీద ప్రెషర్ ఇచ్చి హార్ట్ ఆగిపోయినప్పుడు హార్ట్ ఎలా పంప్ చేస్తుందో అలా కొంతవరకు సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రెండో కాంపొనెంట్ బ్రీతింగ్. అంటే ఇది అన్నిసార్లు వీలు అవ్వకపోవచ్చు అన్ని సందర్భాల్లో కూడా. సో ఇలా కార్డియాక్ మసాజ్ చేస్తూ, అంటే చెస్ట్ కంప్రెషన్ చేస్తూ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వటం కూడా ఒక ఆప్షను. కానీ అట్లీస్ట్ మన హ్యాండ్ కంప్రెషన్ చేయటం, చెస్ట్ కంప్రెషన్ చేయటం ఇంతవరకు చాలామంది ఇంట్లో అయినా వెంటనే ఇనిషియేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో ఇది జనరల్గా అవేర్నెస్ బిల్డప్ చేసి మనకి సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి వీటి మీద వీడియోస్. ఒకసారి చూసుకుంటే అది అందరికీ ఉపయోగపడే అంశం అండి. గుండెపోటు విషయంలో మనకి ఎలాంటి అవగాహన అవసరం? టైం గడిచే కొద్దీ గుండెకి డ్యామేజ్ అనేది జరుగుతుంది, మన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ లాగానే. సో ఎంత త్వరగా వైద్యం తీసుకుంటే మనకి నష్టాన్ని అంతవరకు నివారించుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఈ వైద్యం తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆ పేషెంట్ వైద్య సహాయం కోరటానికి తనకి గుండెపోటు ఏమన్నా అనుమానం ఉండాలి. అంటే ఆ వైద్య సహాయం, ఆ గుండెకి సపోర్ట్కి సంబంధించిన లక్షణాలు గుర్తించి ఇది గుండె సమస్య అయ్యే అవకాశం ఉంది, ఇది గుండెపోటు ఏమో అని అనుమానం ఉంటే వెంటనే వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. దీన్ని గోల్డెన్ అవర్ అంటాం. అంటే మొదటి 2-3 గంటల్లో వెంటనే వైద్యం తీసుకుంటే హార్ట్ డ్యామేజ్ జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు.
సో దానికి గుండెపోటుకి సంబంధించిన లక్షణాల గురించి అవగాహన పెంచుకోవటం, ఏమైనా అనుమానం ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వీలైనంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళటం, ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటి. ప్రాణాల మీదకు వచ్చే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఆగమేఘాల మీద స్పందించినప్పుడే ఆయువు పట్టు లాంటి గుండెను కాపాడుకోగలం. ముఖ్యంగా గోల్డెన్ అవర్ అయిన తొలి గంటలో వేగంగా ఆసుపత్రికి చేరగలగడంతో పాటు అంతే వేగంగా చికిత్స పొందగలగాలి. సకాలంలో సత్వర వైద్యం పొందినప్పుడే నిండు ప్రాణాల్ని నిలుపుకోగలం. ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఆయుర్వేద మూలికలైన సల్లకి, గుగ్గిళ్లను నిత్యం తీసుకోండి. కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది, కీళ్ల వాపులు తగ్గుతాయి, నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.